హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇంట్లో ఉన్న కూల్ డ్రింక్ బాటిల్ని వేస్ట్గా పడేస్తూ ఉంటాం కదా. సో రీయూజ్ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. మంచి ఆర్గనైజ్గా ఇంట్లో పెట్టుకోవడానికి ఐటమ్స్ యూజ్ చేసుకోవడానికి అనమాట. బయట కొనుక్కొచ్చే ఐటమ్స్కి రీప్లేస్గా యూజ్ చేసుకోవడానికి వేస్ట్గా పడేసే బదులు రీయూజ్ చేసుకున్నట్టు ఉండిద్ది. కొత్త ప్రోడక్ట్ కొనుక్కోకుండా కూడా మనకు అలాంటి అవసరం లేకుండా పోతుంది. సో అందుకోసమని నేను ఈ 2 బాటిల్స్ని తీసుకున్నాను. ఈ 2 బాటిల్స్ని ఫుల్గా యూజ్ చేసి చూపిస్తాను. సో వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ వల్ల ఈ వీడియో మరికొంతమందికి చేరుతుంది. మన ఛానల్ని మొదటిసారి విజిట్ చేసి ఉంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో క్రాఫ్ట్స్ ఉన్నాయి, టిప్స్ ఉన్నాయి. ఒకసారి విజిట్ చేయండి ఛానల్ని. వీడియోలోకి వెళ్ళిపోతే బాటిల్ మీద ఉన్న కవర్ లేబుల్ తీసేసాను. చాకుని వేట్ చేసుకొని ఇలా షేప్ కట్ చేస్తున్నాను. ఇలా చాకుని వేట్ చేసి కట్ చేసుకోవడం వల్ల ఎడ్జెస్ చాలా స్మూత్గా ఉంటాయి. ఇలా కట్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. ఎడ్జెస్ వంకర టింకర రాకోకుండా చూసుకోవాలి. మీకు ఏమైనా డౌట్గా అనిపిస్తే, ఎడ్జెస్ సరిగ్గా రావు అనిపిస్తే మీరు పెన్నుతో కానీ మార్కర్తో కానీ లైన్స్ గీసుకొని చేసుకోవచ్చు. ఎందుకంటే మనం చేసేది కరెక్ట్గా రావాలి కాబట్టి కొంచెం అది చూసుకోండి. ఎందుకంటే పర్టికులర్గా చెప్తుంది, ఎడ్జెస్ సరిగ్గా లేకపోతే మనం ప్లాట్ఫామ్ మీద కూర్చోబెట్టినప్పుడు అవి కరెక్ట్గా ఉండాలి. అటు ఇటు ఊగడం కానీ అలాంటివి అవ్వకూడదు. అందుకని పర్టికులర్గా చెప్తున్నాను. వీడియోలో చూపిస్తున్నట్టు పైన నేను కట్ చేస్తున్నాను కదా, అది బెండ్ లాగా వచ్చింది కదా, మధ్యలో కొంచెం ఎత్తుగా డౌన్ అవుతూ వస్తుంది కదా, అక్కడ నేను కొంచెం ఒక పైకి పెట్టేసేసి కట్ చేస్తున్నాను. అంటే వేలంతా అంగుళం అంటారు కదా, ఆ అంగుళం అంతా పెట్టాయే కట్ చేస్తున్నాను. సేమ్ ఇప్పుడు ఎలా అయితే కట్ చేశానో అలాగే ఇంకో బాటిల్ కూడా తీసుకొని సేమ్ అలాగే కట్ చేసుకోవాలి. 2 పీసెస్ కట్ చేసుకోవాలి. 1 ఇంచు పైకి కట్ చేయమన్నాను కదా, అది ఎందుకంటే కొంచెం చూడటానికి బాగుంటుంది. ఈ విధంగా 2 పీసెస్ కట్ చేసేసుకోవాలి. నా దగ్గర అయితే రెడ్ కలర్ది టేప్ ఒకటి ఉంది. ఆ టేప్ని యూస్ చేస్తున్నాను. ఇలా నేను వీడియోలో చూపించిన విధంగా ఎడ్జెస్ దగ్గర వేయండి. ఈ టేప్ వేయడానికి రీజన్ కూడా రొటీన్గా ఉంటుంది. బాటిల్ కట్ చేసినట్టు తెలుస్తుంది కదా, కొంచెం డిఫరెంట్గా కనిపిస్తుంది. బాటిల్తోనే కొంచెం కొత్తగా తయారు చేసిన ఫీల్ ఉంటుందని నేను ఇలా టేప్ వేయడం చేస్తున్నాను. కంపల్సరీ ఈ టేపు వేయాలని ఏం లేదు, నా దగ్గర ఉంది కాబట్టి ఇంట్లో నేను వేస్తున్నాను. ఇలాంటి ఐటెం కాకుండా మా దగ్గర వేరేది ఉంది అని అంటే అదైనా వేసుకోవచ్చు. లేకపోతే అసలు మా దగ్గర ఏది లేదు అని అంటే కనుక ఆ ఐటమ్ వరకు స్కిప్ చేసేసుకోండి. ఈ టేప్ని చాలా ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. దీనికి ఎలాంటి గమ్ము పెట్టి అంటించాల్సిన అవసరం అయితే లేదు. జస్ట్ టేప్ మోడల్ కాబట్టి ఇది డైరెక్ట్గా వేసేసుకోవచ్చు. ప్లాస్టిక్ అయినా కానీ ఇది చక్కగా అంటుకుంటుంది. ఇలా డెకరేషన్ చేసుకోవడం వల్ల వీటిని డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర, దువ్వెనలు కానీ మన ఐటమ్స్ ఉంటాయి కదా, అవి మేకప్ ఐటమ్స్ పెట్టుకోవడానికి కానీ, అదే కిచెన్లో అయితేనేమన్నా స్పూన్స్, గరిటెలు పెట్టుకోవడానికి కానీ, హాల్లో పెన్స్ అవి పెట్టుకోవడానికి, ఎడ్యుకేషన్కి సంబంధించి చాలా రకాలుగా యూజ్ అవుతుంది నేను ఇప్పుడు చేసేది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. చాలా అంటే చాలా ఈజీ. వేస్ట్గా పడేసే వాటితోనే కాబట్టి చక్కగా చేసుకొని యూస్ చేసుకోవచ్చు. ఈ విధంగా టేపు కిందేమన్నా 1 లైన్ వేయండి, పైన వచ్చేసేమన్నా 2 లైన్స్ వేసాను. చూడటానికి లుక్ బాగుండడం కోసం అలా వేసాను. ఈ 2 ఇలా వేయాలి. ఒక వేస్ట్ అట్ట ముక్కను తీసుకోండి. ఇవి కరెక్ట్గా వాటిని కూర్చోపెడితే కరెక్ట్గా సెట్ అవుతాయా లేదో చూసి ఆ సైజులో తీసుకోవాలి. దానిపైన ఒక వైట్ పేపర్ అయితే నేను తీసుకున్నాను. అంటే అట్ట ముక్క కదా, కనిపిస్తుంది, రోతగా ఉంటుంది అన్న ఉద్దేశంతో దానికి నేను ఇట్లా వైట్ వేద్దామని అనుకున్నాను. అది ఎంత
ఉంది అనేది చూసుకొని దాన్ని మడత పెట్టడానికి సరిపోను ఉండేలాగా చూసి కట్ చేసుకోవాలి. ఎడ్జెస్ మడత పెట్టడానికి వీలుగా కంప్లీట్గా కట్ చేసేసుకోండి. దానికి ఎక్స్ట్రా వీడియోలో చూపిస్తున్నాను కదా, ఆ విధంగా కట్ చేసుకోవాలి. వైట్ పేపర్ మీద ఈ అట్ట ముక్కను పెట్టేసేసి గమ్ముతో మనము దాన్ని స్టిక్ చేసేసుకోవాలి. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నాను కదా, సేమ్ అదే ప్రాసెస్లో అయితే చేసుకోండి. అట్ట ముక్కను మొత్తము వైట్గా ఇట్లా మార్చేసుకొని మనం కట్ చేసుకున్నాం కదా వాటర్ బాటిల్, ఆ వాటర్ బాటిల్ని గమ్ముతో ఈ విధంగా అంటించుకోవాలి. చూడండి అసలు ఎంత బాగా వచ్చిందో. మనం ఎక్కడైనా టేబుల్ మీదైనా పెట్టుకొని చక్కగా పెన్స్, కిచెన్లో అయితేనేమన్నా స్పూన్స్ అవి పెట్టుకుంటే అసలు చాలా అంటే చాలా బాగుండిద్ది. చక్కగా యూస్ చేసుకోవచ్చు ఈ విధంగా చేసుకొని. చూడటానికి బాగుంది కదా. కింద పార్ట్ని కూడా ఇంకో విధంగా చేసి చూపిస్తా చూడండి. వీటిని ఇలాగే పెట్టుకొని కూడా యూస్ చేసుకోవచ్చు. కాకపోతే రొటీన్గా ఉండకూడదు కదా, కొంచెం డిఫరెంట్గా ఉండాలని చెప్పి నేను బాటిల్ని అదే చాక్ వేడి చేసేసి కొంచెం డిఫరెంట్గా ఈ విధంగా కట్ చేశాను. ఈ విధంగా 2 కట్ చేసుకోవాలి. ఇంకొకటి కూడా సేమ్ ఇదే విధంగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. రెండింటిని ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత నేను దానికి ఏదన్నా అంటిద్దామనుకుంటున్నాను. ఎందుకంటే మనము ఇప్పుడు కట్ చేసినా కానీ అది మనకి కట్ చేసినట్టు ఏమీ తెలీదు. ఏదన్నా కొంచెం దానికి అంచులు ఏదన్నా అంటిస్తేనే అది మనం కట్ చేసాము అన్నది మనకి తెలుస్తుంది కదా. అందుకని నేను ఈ టేప్ అయితే వేస్తున్నాను. కొంచెం టేప్ వేస్తే అక్కడ మనం కట్ చేసాము అన్న ఏరియా కనిపిస్తుంది అన్నమాట. అందుకోసమని నేను ఈ టేప్ని యూస్ చేసి వేస్తున్నాను. నేనైతే వీ షేప్ కట్ చేశాను కదా, నేను అట్లా వేస్తున్నాను. కొంచెం డిఫరెంట్గా కట్ చేసుకుంటానన్నా కానీ మీ ఇష్టం, అది కట్ చేసుకోవచ్చు. మోడల్గా కట్ చేసుకొని ఇదే టైప్ కాదు, కొంచెం డిఫరెంట్గా సాగే టైప్ కూడా ఉంటాయి. అలాంటిది యూస్ చేసుకుంటే ఇంకా కొంచెం లుక్ బాగుంటుంది. డిజైన్గా కూడా కట్ చేసుకోవచ్చు. డిజైన్గా కట్ చేసుకునేటప్పుడు ఎప్పుడు కూడా చాక్ని ఎక్కువగా వెయిట్ చేయకండి. ఎందుకంటే ఎడ్జెస్ కొంచెం ముడుచుకున్నట్టు అవుతాయి. ఇప్పుడు నాది వీ షేపే కాబట్టి ఎలాంటి ఇబ్బంది అనిపించలేదు. అదే కొంచెం క్రాస్లు అలా వచ్చినప్పుడు అయితే ఆ షేప్ కనిపిస్తేనే లుక్ ఉంటుంది కదా. అందుకని నేను కొంచెం ఎక్కువగా వెయిట్ చేయకోకుండా లైట్గా వెయిట్ చేస్తూ ఆ షేప్ అనేది కరెక్ట్గా వచ్చేలాగా చూసుకోండి. ఎడ్జెస్ మొత్తము ఈ విధంగా టేప్తో చుట్టేసుకోవాలి. ఇలా తయారు చేసుకోవాలి. వీటిల్లో స్పూన్స్ కానీ ఏమైనా పెన్సిల్ ఐటమ్స్ కానీ పెట్టుకోవచ్చు. లేకపోతే వీటిని హ్యాంగింగ్ లాగా మార్చుకొని వీటిని చక్కగా మనీ ప్లాంట్స్ కానీ అలాంటివి పెంచుకోవడానికి కూడా బాగా యూజ్ అవుతుంది. చూసారు కదా, ఈ స్పూన్స్ ఇవి పెట్టుకున్నా కానీ లుక్ బాగుండిద్ది. కొంచెం డిఫరెంట్గా కట్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. పైన మిగిలిన బాటిల్ మూత అవన్నీ కదా, మనము చాలా సరుకుల్లో మనం డబ్బాల్లో పోయింగా కొంచెం మిగులుతూ ఉంటాయి కదా, వాటిని అలాగే పెడితే చీమలు పట్టడము లేకపోతే కింద పడితే పోవడము జరుగుతుంది కదా. ఇప్పుడు నేను వీడియోలో చూపించిన విధంగా ఆ ప్యాకెట్ని ఆ బాటిల్ ముందు ఉంది కదా, మూత పెడతాము, దాంట్లో నుంచి అదిగో వీడియోలో చూపించిన విధంగా అలా పెట్టుకోవాలి. చూసారు కదా, ఆ విధంగా. ఇంకా ఆ మూత దగ్గర కొంచెం మనం రబ్బర్ బ్యాండ్ ఉంటే రబ్బర్ బ్యాండ్ వేసుకుంటే ఇంకా స్టిఫ్గా ఉండిపోతుంది. అంటే మనం అది పట్టుకొని అవసరం లేదు. ఇంకా అది ఇప్పుడు నేను పట్టుకున్న విధంగా రబ్బర్ బ్యాండ్ వేసేస్తే చక్కగా మనం మూత పెట్టుకోవడానికి బాగుంటుంది. ఆ విధంగా మూత పెట్టుకోవచ్చు. ఇప్పుడు మనము పొమ్మన్న పావు చక్కగా కింద పడ్డా కానీ ఏది మిస్ అవ్వకుండా ఎందులో ఉన్నాయి అందులో ఉంటాయి. మనకు కావాలంటే కనుక అది అలా తీసుకొని యూస్ చేసుకోవచ్చు. మనకి గిన్నెలో ఎక్స్ట్రా పడ్డాయి అన్నప్పుడు మనం చక్కగా ఈజీగా అందులో పోసేసుకోవచ్చు. మళ్ళీ మూత పెట్టేసేసుకుంటే మళ్ళీ అవి చీమలు పట్టకుండా గాలిపోకుండా చక్కగా సేఫ్టీగా ఉంటాయి.
నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.